హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌరాస్ కిచెన్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీగా ఉండే చిల్లీ ఎగ్ చేసుకుందామండి. ఇది చాలా మంచి స్నాక్ అండి. చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. దీనికి మనం ఒక 4 ఎగ్స్ని బాయిల్ చేసుకొని పైన పెంకు ఒలుచుకొని ఇలా చిన్న ముక్కలుగా ఈచ్ ఎగ్ని 4 స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక పావు కప్పు మైదా పిండి వేసుకుందాం. అలాగే దాంట్లో ఒక 3 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకుందాం అండి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. కొంచెం మిక్స్ చేసుకొని దీంట్లో ఒక హోల్ ఎగ్ వేసుకుందాం అండి. ఒక హోల్ ఎగ్ మొత్తం పగలగొట్టి ఒక గుడ్డు మొత్తం వేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం అండి. దీని కన్సిస్టెన్సీ మనం మిర్చి బజ్జీ వేస్తాం కదా, అలాగా చిక్కగా ఉండాలి. మరీ లూజ్గా ఉండకూడదు, చిక్కగా ఉండాలి. ఉండలు లేకుండా ఉండాలి. అలా కలుపుకుందాం. ఉండలు లేకుండా బాగా చేత్తో కలుపుకోండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో కొంచెం చిక్కగా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండల్ పెట్టుకొని దాంట్లో ఎగ్స్కి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసుకుందాం. సో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బాయిల్డ్ ఎగ్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి ఈ మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉంది కదా, దాంట్లో ముంచుకొని ఆయిల్లో వేసుకుందాం అండి. మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం. ఇది ఫ్రై అవ్వడానికి ఎక్కువసేపు పడుతుంది. మ్యాక్సిమం ఒక 2 నిమిషాల్లో ఫ్రై అవుతాయి. ఒక 2 మినిట్స్ పాటు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చూడండి, కొంచెం ఇలాగే చూసారా, ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసి మనం పక్కన ఒక ప్లేట్లో వేసుకుందామండి. ఇవన్నీ ఇప్పుడు మిగిలిన ఎగ్స్ని ఇంకొక వాయి వేసుకుందాం. చూసారా, ఇలా అన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్న తర్వాత మీరు కావాలంటే దాన్ని ఈచ్ పీస్ ఒక హాఫ్గా కట్ చేసుకోండి, లేదంటే అలాగైనా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా సన్నగా తరుక్కున్న అల్లం అండి, ఒక స్పూన్ అల్లం వేసుకుందాం. అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండి, ఇవి సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 3 నుంచి 4 ఇలా నీళ్లుగా చీల్చుకొని అందులో వేసుకుందాం.
ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం సోయా సాస్ ఒక 2 స్పూన్ల సోయా సాస్ వేసుకుందాం. అలాగే టమాటా సాస్ 2 స్పూన్లు వేసుకుందాం. ఇది గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్ వేసుకుందాం. బ్లాక్ పెప్పర్ 1 స్పూన్ వేసుకుందాం. రెడ్ చిల్లీ పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకుందాం అండి. మనం కారం సపరేట్గా వేయట్లేదు, అందుకే రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకుంటున్నాం. వెనిగర్ 1 స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఈ మిశ్రమాన్ని ఒక 1 మినిట్ పాటు వేయించుకుందాం. ఇది వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఒక 2 క్యాప్సికాన్ని సన్నగా తరుముకొని పెట్టుకుందాం అండి. ఆ క్యాప్సికమ్ ఇందులో వేసుకుందాం. అలాగే ఆనియన్స్ కూడా కొంచెం ఇలా తరుముకొని ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఇవి కొంచెం ఒక 1 మినిట్ పాటు బాగా వేయించుకుందాం అండి. 1 మినిట్ వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం. ఒక 1 మినిట్ పాటు బాగా కలుపుకుందాం అండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ స్లైసెస్ని ఇందులో వేసుకుందాం. ఈ ఎగ్ స్లైసెస్కి మసాలా పట్టేలాగా, అదే మనం ముందుగా వేసుకున్న సాసెస్ అన్ని పట్టేలాగా ఒకసారి బాగా తిప్పుకుందాం అండి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం అండి. ఎగ్స్ ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకోదండి. ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కాసేపు ఫ్లిప్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో ఉండే క్రిస్పీ చిల్లీ ఎగ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి కుదిరితే మీరు ఇంట్లో ట్రై చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో మాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.